అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో నడిబొడ్డున ఉన్న అత్యంత కీలకమైన నగరం విజయవాడ. ఈవెన్ మన రాజధాని కూడా. విజయవాడ, గుంటూరును ఆనుకునే కదా అమరావతి రాజధాని ఇదంతా ఉంటుంది. విజయవాడ నగరానికి అనుకోని కష్టం వచ్చింది. దాదాపుగా 15 రోజుల పాటు ఆ నగరంలో 3 లక్షల కుటుంబాలు వరద నీటిలో చిక్కుకొని విలవిల్లాడాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, ఇంట్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియక, ఇంట్లో వాళ్ళు ఎక్కడున్నారో తెలియక, ఆ నీళ్లు ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియక చాలా అవస్థలు పడ్డారు కదా. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం చూసింది విజయవాడ నగరవాసులు పడిన ఇబ్బందులు ఏంటనేది. అందుకే మన ఛానల్ ద్వారా, మన ఛానల్ ఆధ్వర్యంలో నేను ఒక పిలుపునిచ్చాను. మనం ఏమైనా సాయం చేద్దాం రండి అని. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే సీఎంఆర్ఎఫ్కి 25,000 రూపాయలు నేను ట్రాన్స్ఫర్ చేశాను. మీరు పక్కన చూడొచ్చు. సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం 4:52 నేను సీఎంఆర్ఎఫ్కి 25,000 ట్రాన్స్ఫర్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ ఒక 15,000 ఇచ్చారు. ఒక ఆయన 10,000, ఇంకొక ఆయన 5,000 ఇచ్చారు. ఆ 15,000కి తోడు నేను ఒక 10,000 కలిపి 25,000 సీఎంఆర్ఎఫ్కి ఇచ్చేసాం. ఇంకా సరిపోద్దులే అనుకున్నాం. అప్పుడు నేను వీడియో కూడా చేశాను. సీఎంఆర్ఎఫ్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఏం చేయాలనే వీడియో కూడా మీ అందరూ చూసే ఉంటారు చాలామంది. అది చేసిన తర్వాత ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుంది అనిపించి మన న్యూస్ పేపర్ వీడియోస్లో ఒక 2 రోజుల పాటు నేను పిలుపునిచ్చాను. సెప్టెంబర్ 5వ తేదీ అండ్ 6వ తేదీ, సెప్టెంబర్ 5-6 తేదీల్లో పిలుపునిచ్చా. ఇట్లా మన ఛానల్ తరఫున ఏమైనా సాయం చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమైనా నాకు పంపించండి అని నేను పిలుపునిచ్చాను. అట్లా నేను ఆ 2 రోజులు ఇచ్చిన పిలుపు ద్వారా నాకు మన సబ్స్క్రైబర్స్ ద్వారా సుమారుగా 6,70,000 వచ్చింది. 6,70,000 మన సబ్స్క్రైబర్స్ ద్వారా నాకు ఫోన్పేలు కానీ, అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా కానీ పంపించారనమాట. దానికి మా రిలేటివ్స్ ఒక 25,000 మా రిలేటివ్స్ కొంతమంది ఇచ్చారు. అలాగే నేను ఒక 50,000 రూపాయలు నేను యాడ్ చేశాను. మన ఛానల్కి వస్తున్న రెవెన్యూ ద్వారా నేను సొంతంగా ఒక 50,000 యాడ్ చేశాను. అలా సుమారుగా 7.5 లక్షలకు పైగా అమౌంట్ మనం గ్యాదర్ చేసాం. 7.5 లక్షలకు పైగా. ఈ అమౌంట్తో మనం ఫస్ట్ ఫేజ్లో, అంటే సెప్టెంబర్ 6వ తేదీ రాత్రి, మీరు పక్కన వీడియోస్ చూడండి, సెప్టెంబర్ 6వ తేదీన మనం 550 కుటుంబాలకు, సుమారుగా 550కి పైగా కుటుంబాలకు 4 రకాల కూరగాయలు, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ బాటిలు, అలాగే 5 కేజీల బియ్యం, అలాగే ఒక్కో కుటుంబానికి 2 దుప్పట్ల చొప్పున మనం పంచిపెట్టాం. అది ఫస్ట్ ఫేజ్లో ఇచ్చామన్నమాట. దానికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ అన్నీ మీరు చూడొచ్చు. ఇది ఫస్ట్ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజ్కి మనకు సుమారుగా 3,07,000 ఖర్చు అయింది. దీనిలో కూరగాయలు ప్లస్ ఆయిల్ ప్యాకెట్లకి సుమారుగా 76,000 రూపాయలు, అలాగే రైస్ బ్యాగ్స్కి 1,32,000, అలాగే దుప్పట్లు 2 దుప్పట్లు ఒక్కో ఫ్యామిలీకి, దానికి 99,000 రూపాయలు చొప్పున ఖర్చు అయ్యి సుమారుగా 3,07,000 మనకు ఫస్ట్ ఫేజ్ ఖర్చు అయింది వితౌట్ ఎనీ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అదంతా కాకుండా. ఇది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది సెప్టెంబర్ 6వ తేదీ నైట్. అయినా సరే ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇంకా కొంత వేస్తూనే ఉన్నారు. దాంతో ఇంకా మళ్ళీ ఏమైనా చెయ్యాలి అనిపించి మధ్య మధ్యలో ఆ వరద బాధితుల్లో ఇరుక్కున్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్, మనకు తెలిసిన వాళ్ళు, అన్న ఏమైనా సాయం చేయండి అది ఇది అంటే వాళ్ళకి కొంత పంపించడము, అమౌంట్ పంపించడము, రైస్ పంపించడం, ఇది కూడా జరుగుతోంది. అలా సుమారుగా 55 మందికి 2,000 చొప్పున ఇచ్చాను. 55 మందికి 2,000 చొప్పున ఇచ్చామన్నమాట. అలా 1,10,000 రూపాయలు మనం సాయం చేశాం. అలాగే రెండో విడతలో రైల్వే లైసెన్స్డ్ కూలీలు మొత్తం 140 మంది ఉంటే అందులో 68 మంది ఈ వరద ప్రభావిత ఏరియాల్లో చిక్కుకున్నారు. వాళ్ళు మన ఛానల్ కొంతమంది చూస్తుంటారు, కొంతమందికి మన గురించి చెప్పేసరికి వాళ్ళ తరపున వాళ్ళ యూనియన్ మనకు ఫోన్ చేస్తే నేను నేరుగా వెళ్ళి వాళ్ళ ఇల్లులు చూశాను. మీరు పక్కన వీడియోస్ చూడొచ్చు. వాళ్ళ ఇల్లు అన్నీ నేనే చూశాను. నేను డైరెక్ట్గా వెళ్ళి చూసి వాళ్ళు ఎంతవరకు దెబ్బతిన్నారు, జెన్యూనా కాదా అనేది పరిశీలించి ఆ 68 కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి 1,000 రూపాయలు చొప్పున, అలాగే 2 దుప్పట్ల చొప్పున ఇచ్చాం. ఇది దీంతోపాటు ఆటోలు, అక్కడ ఆటో వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. ఒక ఆటో ఆయనకేమో 5,000 రూపాయలు ఇచ్చాము, అలాగే మరో 10 మందికేమో 3,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. అలా ఆటో వాళ్ళకి ప్లస్ వీళ్ళకి కలిపి రెండో దశలో మనం సుమారుగా 1,16,500 ఖర్చు పెట్టాం. ఇది రెండో దశ చేయడానికి. అలాగే
55 మందికి 2000 చొప్పున పంపించాం కదా, 1,10,000. అలాగే ఒక 120 ఫ్యామిలీస్కి 500 రూపాయలు హెల్ప్ ప్లస్ పిల్లలకు బట్టలు చొప్పున ఇచ్చామన్నమాట. పిల్లలకి బట్టలు 120 ఫ్యామిలీస్కి, అలాగే 500 రూపాయలు. దానికి ఒక 1,20,000 ఖర్చు అయింది. అలాగే మూడో విడత నిన్నగాక మొన్న సండే లాస్ట్ ఫేజ్ అనుకోవచ్చు, ఇంకా ఆల్మోస్ట్ 170 మందికి ఒక చీర, 170 మంది మహిళలకు చీర ప్లస్ 2 దుప్పట్లు చొప్పున పంచాం. దీనికి సుమారుగా ఒక 64,600 ఖర్చు అయింది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో 3,07,000, అలాగే సెకండ్ ఫేజ్లో ఈ రైల్వే కూలీలకి ఆటోలకి కలిపి 1,16,500, తర్వాత రకరకాల 55 మందికి 2,000 చొప్పున 1,10,000, అలాగే 120 ఫ్యామిలీస్కి 500 రూపాయలు ప్లస్ పిల్లలకు బట్టలు చొప్పున 1,20,000, ప్లస్ చివరిగా ఈ 170 మందికి చీరలు ప్లస్ దుప్పట్లు ఇవ్వడానికి 64,600 ఇలా మొత్తం ఖర్చు పెట్టాం. ఇది మొత్తం కలిపితే మనకి సుమారుగా 3, 4, 5, 6, 64, 7,20,000కు పైగా వస్తుంది. 7,20,000 ప్లస్ మనం ఇచ్చిన CMRF ప్లస్ ట్రాన్స్పోర్టేషన్, ఇది మొత్తం కలుపుకుంటే అరౌండ్ ఒక 7.5 లక్షల నుంచి 7,60,000 వరకు ఖర్చు అయిందనమాట. ఇది మన ఛానల్ ద్వారా సుమారుగా మనం ఎన్ని కుటుంబాలకు ఇచ్చాం తెలుసా, ఎన్ని కుటుంబాలను ఆదుకున్నాం తెలుసా? ఫస్ట్ ఒక 550, ఆ తర్వాత 55, 600, తర్వాత 120, సో 720 ఫ్యామిలీస్, తర్వాత వీళ్ళు ఒక 68 మంది, సో 788 ఫ్యామిలీస్, వీళ్ళు ఒక 10 మంది, అంటే 800 ఫ్యామిలీస్ ప్లస్ అంటే సుమారుగా 970 కుటుంబాలకు మన ద్వారా, మన ఛానల్ ద్వారా లబ్ధి జరిగింది. 970 కుటుంబాలకు ఎంతో కొంత చిన్న చితక తోచినంత సాయం చేయగలిగాం. ఇదంతా కూడా మన సబ్స్క్రైబర్స్ ద్వారానే. దీనిలో దాదాపుగా 95% కంట్రిబ్యూషన్ మన సబ్స్క్రైబర్స్దే. సో మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన హెల్ప్తోనే ఇదంతా సాధ్యమైంది. అంటే నేను అనుకోలే, ఏముంది, నేను ఒక సాధారణ యూట్యూబ్ జర్నలిస్ట్ని కదా, నేను అడిగితే ఎవరిస్తారులే, ఎందుకు మనమేం అంత పెద్ద నెట్వర్క్ కాదు కదా, ఫస్ట్ నేను అనుకోలేదు. కానీ నేను అడగకుండానే ఒక ఇద్దరు వేసి నాలో ఒక ఆలోచన కలిగించారు. నేను అడగకుండానే ఫస్ట్ ఒక ఇద్దరు పంపించారనమాట, అన్న మీ ద్వారా అయితే న్యాయం జరుగుద్ది ఇవ్వండి అని. సో దాంతో నాకు ఒక ఆలోచన క్రియేట్ అయింది. నేను అడగకుండానే ఇచ్చారు కదా, సరే ఒకసారి అడిగి చూద్దామని 2 రోజుల పాటు ఓన్లీ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోల్లోనే అడిగా. అన్ని వీడియోస్లోనూ అడగల. అన్ని వీడియోస్లో అడిగితే ఇంకా చాలామంది పంపించేవాళ్ళేమో. అట్లా మనం కలెక్ట్ చేసిన ప్రతి రూపాయికి కూడా ఈ 970 ఫ్యామిలీస్ని కూడా ఆదుకోగలిగాం. సో ఇది భవిష్యత్తులో మనం ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. చూడండి, ఈనాడు వాళ్ళు రామోజీరావు గారు ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు, కర్నూలులో కానీ అక్కడ కేరళలో కానీ వరదలు వచ్చినప్పుడు ఈనాడు ఆధ్వర్యంలో రిలీఫ్ ఫండ్ సేకరించి వాళ్ళకి శాశ్వతంగా ఇల్లు నిర్మించివ్వడం కానీ కాలనీ నిర్మించివ్వడం కానీ చేశారు. సో మనం కూడా భవిష్యత్తులో అటువంటి ఏమైనా చేయొచ్చు. సెపరేట్గా ఒక రిలీఫ్ ఫండ్ నిమిత్తం ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ అందరికీ కూడా ఓపెన్గా ఉండేలాగా, ట్రాన్స్పరెన్స్గా ఉండేలాగా ఒక సిస్టమ్ తీసుకొచ్చి దానిలో ఎవరైనా వేసేలాగా, సో ఎప్పుడైనా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఒక స్కూల్ను లేదంటే ఒక ఏరియాను దత్తత తీసుకొని దాన్నే డెవలప్ చేసేలాగా ఒక కొత్త ఆలోచన క్రియేట్ అయిందనమాట. సో భవిష్యత్తులో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.